నిజం చెప్పు. నీ భర్త నా పార్వతి తమ్ముడు కదూ? పార్వతి మీ ఆడపడుచు కదూ? మీరేదో పొరపాటు పడుతున్నారమ్మా. మేము ఈ ఇంట్లోకి ఈరోజే వచ్చినాం. అన్ని సామాన్లు సర్దుకుంటుంటే మీరొచ్చినారు. అందుకే తలుపు తీయడం లేట్ అయింది. ఈరోజే వచ్చారా? అవునయ్యా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అఖిలాండేశ్వరి గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేందయ్యా? మరి ఆ ఫోటో మీ దగ్గర ఎందుకుంది? అవును, చెప్పు. నా పార్వతి ఫోటో మీ దగ్గర ఎందుకుంది? అమ్మా, అది చిక్కుబడిపోయింది. అందుకే పాత వాళ్ళు వదిలేసి వెళ్ళినట్టున్నారు. మేం తీయాలని చూసినా రాలేదమ్మా. లేదు, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నా. నీ భర్త ఎక్కడా? అతని పేరు గణేష్. అతనే నా పార్వతి తమ్ముడు. ఆయన లేరమ్మా, డ్యూటీకి వెళ్ళారు. నేను చెప్పేది నిజమమ్మా. అయినా మీలాంటి వాళ్ళకి మేము చుట్టాలమంటే అంతకంటే మాకు ఆనందం ఏముంటుందమ్మా? ఒక్క మాట, ఒక్క మాట. నువ్వు చెప్తున్నది అబద్ధమని చెప్పు. నా పార్వతి కన్న కలలు నన్ను నెరవేర్చనివ్వమ్మా. ఎన్నిసార్లు అడిగినా ఇదే నిజమమ్మా. మేము ఈ రోజే కొత్తగా ఇంట్లోకి వచ్చినాం. ఎండన పడొచ్చారు. మంచినీళ్ళు తాగుతారమ్మా? వద్దు. నా పార్వతి మిగిల్చి వెళ్ళిన గుర్తుల్లో ఆనందం వెతుక్కుందామని ఎంత వెతికినా గని వాడు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అర్థం కావడం లేదు? అమ్మా, అంటే ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నా పెద్ద కోడలు పార్వతి. దేవుడా, సరస్సు నిజం చెప్పకుండా చూడు స్వామి. చూడమ్మా, నాకు సాయం చేస్తావా? అదేంటమ్మా అట్లా అంటారు? ఏం చేయాలో చెప్పండి. మళ్ళీ ఎవరైనా మా పార్వతి ఫోటో కోసం వస్తే నాకు చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. ఇది మేడం గారి విజిటింగ్ కార్డు. ఇందులో అడ్రస్, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. నువ్వు చేసే సహాయం వల్ల మా గని కుటుంబం దొరికితే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. అయ్యో, అంత మాట ఎందుకమ్మా? చెప్తాను.
పార్వతి శేఖర్, గుడిలో మమ్మల్ని చూసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటావా శేఖర్? గని దొరుకుతాడంటావా? మీరు బాధపడకండి మేడం. గని ఎక్కడున్నా మీ ముందుకు తీసుకొస్తాను. గని కుటుంబంతో మీరు ఆనందంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది మేడం. ఆ నమ్మకమే నన్ను బతికిస్తుంది శేఖర్. వెళదాం పదండి మేడం. ఇన్నేళ్ల మన కాపురంలో నువ్వెప్పుడు అబద్ధం చెప్పలేదని ఆనందపడేదాన్ని. కానీ నాకు కూడా చెప్పని విషయాలు నీ మనసులో ఉన్నాయని తెలుసుకోలేకపోయినా. ఎందుకు ఇంత పెద్ద విషయం దాచినావు? అంత పెద్ద కుటుంబానికి దూరంగా ఎందుకుంటున్నావు? అఖిలాండేశ్వరం అంత మంచి ఆవిడ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తే నాతో ఎందుకు అబద్ధం చెప్పించినావు? ఒక దొంగలా తప్పు చేసిన వాళ్ళ నువ్వు దాక్కోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఈ రోజు నాకు నిజం తెలియాలి. చెప్పయ్యా. సరస్వతి, తప్పు చేశానని నేను దొంగలా దాక్కోలేదు. ఒకసారి జరిగిన తప్పే మళ్ళీ మళ్ళీ జరగకూడదనే భయంతో దాక్కున్నాను. అసలేం జరిగిందయ్యా? మీ అక్క పార్వతి అఖిలాండేశ్వరి గారి పెద్ద కోళ్ళని నాకెందుకు చెప్పలేదు? అంత మంచి ఆవిడికి అంత పెద్ద ఇంటి కోడలవ్వాలంటే అదృష్టం ఉండాలయ్యా. నేను కూడా నీలాగే మా అక్క 7 అంతస్తుల మేడలో మహారాణిలా ఉంటుందని ఆశపడ్డాను. కానీ అలా జరగలేదు. మా అక్క ప్రేమించిన వాణ్ణి పెళ్ళాడగలిగిందే గాని బతుకున్నన్ని రోజులు ఏ ఒక్కరోజు సుఖపడలేదు. అమ్మగారంత మంచివారు కదయ్యా, నువ్వేంటి ఇట్లాంటున్నావు? రాజు మంచివాడే కావచ్చు సరసు, కానీ ఆ రాజు చుట్టూ ఉండే పరివారం అంతా మంచివాళ్ళు కావాలిగా. మా అక్క ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మా అక్క నాశనాన్ని కోరుకున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లే మా అక్క భావని చంపేశారు. నెలలు కూడా నిండని బాబుతో మంటల్లో కాలిపోయారు. నేనెవరో తెలిస్తే
మా అక్క రూపంలో ఉన్న నా బిడ్డను అఖిలాండేశ్వర అమ్మగారు చూస్తే క్షణం కూడా ఇక్కడ ఉంచదు. ఎవరడ్డొచ్చినా సరే తనతో పాటు తీసుకెళ్ళిపోతారు. నేను గని అని తెలిసాక ఆవిడ మాటకి నేను ఎదురు చెప్పలేను. నా బిడ్డ నాతోనే ఉండాలి. మా అక్కలాగా నూరేళ్ళు నిండకుండా నా బిడ్డకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ఇన్ని రోజులు మా అక్క రూపంలో నా బిడ్డ పుట్టిందనుకున్నాను. కానీ కొన్ని రోజుల క్రితం స్వామీజీని కలిసినప్పుడు తెలిసింది దాని జాతకం కూడా మా అక్క జాతకం లాంటిదే అని. అయ్యా, ఏంది నువ్వనేది? మా అక్క ఏ ప్రేమ కోసం ఆ ఇంటికి వెళ్లి మాకు దూరం అయిందో, సౌందర్య కూడా ఆ ఇంటి వారసును ప్రేమించడం వల్లే మనకి దూరం అవుతుందని స్వామీజీ చెప్పారు. అందుకే ఈ నిజాన్ని నీకు గాని బిడ్డకు గాని ఇంతవరకు చెప్పలేదు. నా భర్త నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని బాధగా ఉన్నా, కోట్ల రూపాయల కన్నా కుటుంబానికే విలువిస్తున్నాడని ఆనందంగా ఉందయ్యా. మనం వీలైనంత త్వరగా ఊరొదిలి వెళ్ళిపోదాం. పేదరికంలో ఉన్న కన్నబిడ్డ కళ్ళ ముందుంటే ఆ ఆనందం వేరయ్యా. వెళ్ళిపోదామనే ఆఫీస్లో ట్రాన్స్ఫర్ కూడా అడిగాను సరస్వతి. సరస్వతి, ఈ నిజం సౌందర్యకి తెలియనివ్వకు. అది తట్టుకోలేదు. ట్రాన్స్ఫర్ వచ్చాక నచ్చ చెప్పి వెంటనే కాలేజీ మార్పిద్దాం సరస్వతి. అలాగేనయ్యా, నువ్వు జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. రాత్రంతా రాసలీలల్లో మునిగి తేలుతున్న సౌందర్య. ఈ హెడ్లైన్తో అది హెడ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గోడకేసి కొట్టుకుంటుంది. వరుధిని పరిణయం వృత్తాంతం దాని జీవితానికి అంతం పలకబోతుంది. పరువు పోతే అది ఫీల్ అవుతుందంటావా? చూస్తావు కదా, ఈ పేపర్స్ కాలేజ్ గోడలన్నిటి మీద నీట్గా అతికిస్తాను. అవి చూడగానే స్టూడెంట్స్ అందరూ సౌందర్యని గేలి చేస్తారు. స్టేజ్ ఎక్కలేక, నాటకం ఆడలేక ఇంకెప్పటికీ అది పాస్ కాదని తెలుసుకున్నాక ఈ కాలేజ్ వదిలి పోతుంది. లెట్స్ మూవ్. రే, సౌందర్య గురించి ఏదో రాశారా? ఎవరు రాశారా? ఏంట్రా ఇది? రాస్తుంటారు. ఇది రాత్రంతా రాసలీలల్లో మునిగి తేలిన సౌందర్య. ఏమైంది? అంటే చెడు రే, ఏంట్రా ఇది? రే, ఈ పని చేసింది ఎవరు? బ్రో, సౌందర్యతో టైంపాస్ చేసింది నువ్వేనా? ఏయ్, షడప్. పేరు లేకపోయినా నువ్వే అని గెస్ చేయగలం మామా. రే, ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందిరా? రే అభి, రే, ఇది చాలా తప్పురా. కూల్ రా. రే సూర్య, చూడరా. ఏంటి బ్రో, ఏమైంది? క్రిష్, కాలేజ్ గోడల మీద ఏమంటించారో చూడు. అందరితో గొడవలు పడితే ఇలానే ఉంటుంది. అది కాదు క్రిష్, పాపం సౌందర్య కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే పాస్ అవుతాననుకుంది. తను పాస్ కాకూడదనే ఎవరో ఇలాంటి పిచ్చి పని చేశారు. రే, చూస్తావేంట్రా? తీసే, మొత్తం తీసే ఇవన్నీ.
రాత్రంతా రాసలీలలో మునిగి తేలుతున్న సౌందర్య. ఏయ్ నువ్వు ఇంత దిగజారుతావు అనుకోలేదు. ఏయ్ సౌందర్య ఏయ్ సౌందర్య ఏయ్ సౌందర్య చెప్పేది విను. సౌందర్య నేనేం చేశానురా నిన్ను? నన్ను ఇట్లా నవ్వులు పాలు చేస్తావా? ఇవన్నీ అంటించి నా పరువు తీయాలనుకుంటున్నావా? నిన్ను సౌందర్య ఆగవే. సౌందర్య అపార్థం చేసుకుంటున్నావు. అభి నీకు మంచి చేయాలని చూశాడు. ఇట్లా పబ్లిసిటీ చేసుడు మంచి పనారా? అది కాదు. ఏయ్ మెంట్లా నీకు? అభినే ఇలా చేశాడు అనుకుంటున్నావా? ఎవరో అంటించిన పేపర్స్ని అభి తీయాలని చూస్తుంటే ఎక్స్ట్రాల్ చేస్తావేంటి? క్రిష్ వదిలే. రే, నువ్వు చేసిందంతా చేసి ఏమి చేయనట్టు ఇద్దరితో చెప్పించేస్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? ఎవరో ఆకతాయి చేసిన పని అని నువ్వు తెలుసుకోలేకపోతే నేనేం చేయలేను సౌందర్య. సౌందర్య గొడవ పడుకు. దీన్ని నమ్మకూడదే. ఇట్లాంటి పనులు చేసి ఆపుతావా? నా గురించి తెలియనప్పుడు తెలుసుకో. అభి సీరియస్ అవకరా. రే సరదాగా ఉంటాను కానీ ఇలాంటి పనులు చేయనని తెలుసుకోదేంట్రా? మా ఫ్రెండ్ ఎలాంటోడో మాకు బాగా తెలుసు. చంద్రిక తన్ని తీసుకెళ్ళు. చూసావా, నేను మంట పుట్టిస్తే అక్కడ బొగ్గమంటుంది. నువ్వు సేఫ్ అయిపోయావు చైత్ర. దానికి తెలిస్తే గొడవ పడుతుందేమో. దాన్ని ఇంతటితో వదిలేను. నువ్వు కాకుంటే ఇంకొకరు కాని ఎవరైనా సరే వదిలిపెట్టను. తొందరపడి అభినైతే అన్నావు కదా. అంటాను. చేతిలో పేపర్స్ ఉన్నాయి. నన్నెప్పుడు ఏడిపించేవాడు ఇలా చేయడా? ఎందుకే అనవసరంగా గొడవ పడుతున్నావు? ముందు నీ కెరీర్ గురించి ఆలోచించు. ఇట్లా చేస్తే కెరీర్ ఏముంటదే? నీ కెరియర్కి హెల్ప్ చేయాలని చూస్తే అనవసరంగా. వదిలేరా. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అరే నీలాంటి మంచి వాడిని అపార్థం చేసుకుంటే ఎంత నష్టపోతారో ముందు ముందు వాళ్ళకే తెలుస్తుంది. పద అభి రా. పాపమే. ఏ ఆపవే. పాపంటే పాపం. మగ్గ నీకు సరసుకు ఈ విషయం తెలిస్తే నరికి పోగులు పెడుతుంది. ఇట్లా చేసిందెవరో తెలుసుకుంటా. నీతో గొడవ పడిన ఆ చైత్రేమోనే. చూస్తాను. అదే అని తెలిస్తే కాలేజీ నుంచి పరిగెత్తిస్తా. పద. భలే జరిగిందే. దానికలా కావాల్సిందే. నీలో ఇంత సంతోషాన్ని ఎప్పుడు చూడలేదు చైత్ర. పొగరబోతు కొమ్ములు విరిచిన ఆనందం. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికైనా దానికి తెలుసుంటుంది. నువ్వే ఇలా చేసావని సౌందర్యకు తెలియదు కదా. గెస్ చేస్తుంది. బోరుమని ఏడుస్తుంది. ఏడుస్తుంది అనిపించట్లేదు. ఒకసారి అటు చూడు. ఏంటి అంత స్పీడ్గా వస్తోంది? ఏయ్, ఏం చేస్తున్నావు? నేను అడుగుతున్నా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? మనసులో కక్ష పెట్టుకొని ఇంతలా దిగజారుతావనుకోలేదు. మా అమ్మ నాన్నలకి తెలిస్తే ఎంత బాధపడతారే. నీకే ఇట్లా చేస్తే ఊరుకుంటావా? ఎవరో చేసిన దానికి నన్నంటావేంటి? పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావు? నువ్వు తప్ప ఇలాంటి పిచ్చి రాతలు ఇంకెవరు రాయరు. అది నా హ్యాండ్ రైటింగ్ కూడా కాదు. అవును, ఇంతకీ ఏం రాశారు? ఓహో, రాత్రంతా రాసలీలలు. ఇదే నా హెడ్డింగ్. అంత బాగా ఎంజాయ్ చేసావా సౌందర్య? ఏయ్, చేస్తాను నిన్ను. ఏంటి మీద మీదకొస్తున్నావు?
ఇందాకటి నుంచి చూస్తున్నాను సైలెంట్ గా ఉంటే రెచ్చిపోతున్నావేంటి? నీ నాటకాలు నా ముందర కాదు, ఆడిటోరియంలో వెయ్యి. నువ్వు నాటకాలు రాత్రుల్లే వేస్తావా? నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏ, నువ్వు బెదిరిస్తే భయపడతాననుకుంటున్నావా?